ప్రభునామాని స్తోత్రాలు. మరొకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క బల్ల దగ్గర మనం చేరాం. ఆయన సిలువలో చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీన్ని చేయండి అని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే మన జీవితాలను కూడా పరిశీలన చేసుకుంటూ కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయి? ఎవరి గురించి రాయబడ్డాయి? అతడు అంటే ఎవరు? ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? ఒక రాజు గురించి రాయబడ్డాయి. ఆ రాజు పేరు ఏంటండి? రాజు పేరు చదవండి, అక్కడ ఉంటుంది 12వ అధ్యాయంలో. రాజైన రెహబాము అని రాయబడి ఉంది. కాబట్టి రాజు గురించి ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాజు అయినటువంటి రెహబాము 13వ వచనంలో చూస్తాం. రాజు అయినటువంటి రెహబాము గురించి తెలియజేయబడుతూ ఉన్నాయి. ఈ రాజు అయినటువంటి రెహబాము ఎందువలన యెహోవా యందు తన మనస్సు నిలుపుకోలేకపోయాడు? ఎందువలన చెడు క్రియలు చేశాడు? దానికి కారణాలు ఏంటి అనేది ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు బలను మనం సమీపిస్తూ ఉండగా మనము ప్రభువునందు ఆయన యందు మన మనస్సు, ఆయన వెతకటి యందు మన మనస్సు నిలుపుకొని చెడు క్రియలు చేయకుండా ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి మనం పరిశీలన చేసుకొని బలలో పాల్గొనడానికి ఈ రెహబాము జీవితాన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. కొద్ది నిమిషాలు అన్వయించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. ఈ రెహబాము తన మనస్సు యెహోవాను వెతకట యందు నిలుపుకోలేకపోయాడు, చెడు క్రియలు చేశాడు. దానికి కారణం 2 కారణాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే తన తల్లి యొక్క చెడ్డ ప్రభావం వలన. రెహబాము తన మనస్సు యెహోవాను వెతకట యందు నిలుపుకోలేదు. కారణం ఏంటంటే తన తల్లి యొక్క చెడ్డ ప్రభావం వలన. 13వ వచనం చూద్దాం. 13వ వచనం చదువుదాం, చూడండి. చాలు. ఇక్కడ ఆయన తల్లి గురించి రాయబడి ఉందండి. తల్లి పేరు నయమా. తల్లి పేరు నయమా. ఆమె దేనికి సంబంధించినటువంటి స్త్రీ? అమ్మోనీయురాలు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, అమ్మోనీయులు దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తులు, విగ్రహారాధన కలిగినటువంటి వ్యక్తులు, ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు. వీళ్ళు అమ్మోనీయులుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇక్కడ ఆమెను అమ్మోనీయురాలు అని ఇక్కడ ఎందుకు రాశాడు? ఈ వాక్య భాగంలో ఆమె అమ్మోనీయురాలు అని ఎందుకు చెప్పాడంటే ఆమె యొక్క ప్రభావం తన కొడుకు మీద ఉంటుంది కాబట్టి. ఒక కుటుంబం తీసుకుంటే తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద తప్పకుండా ఉంటుందండి. అలాగే తన తల్లి యొక్క ప్రభావం కుమారుడి మీద ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఆమె అమ్మోనీయురాలు అని ఇక్కడ తెలియజేయటం జరిగింది. కాబట్టి మనలో కూడా చాలామంది దేవుణ్ణి ఎరుగని కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉంటారు. అమ్మోనీయులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారు. దేవుణ్ణి ఎరగనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారు అనేక మంది ఉంటాం. మీ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కావచ్చు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉండిన వారు ఉండొచ్చు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా మీకు చెప్పిన వారు ఉండొచ్చు. కాబట్టి వారి ప్రభావం మీ మీద తప్పకుండా ఉంటుంది, లేకపోతే మన మీద తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మన యొక్క జీవితాలు దేవుని ఎరుగు నుండి వచ్చినటువంటి జీవితాలుగా వస్తే మన యొక్క చుట్టాల పద్ధతులు కానీ, లేకపోతే మనకు తెలిసిన వారి యొక్క ప్రభావం కానీ మన మీద తప్పకుండా ఉంటుంది. వారి మాట మనం వింటే మన మనస్సు యెహోవా యందు, ఆయన వెతుకట యందు మనము నిలుపుకొనలేని పరిస్థితిలోనికి వస్తామండి. ఇక్కడ రెహబాము గురించి తెలియజేస్తూ అతడు తన మనస్సు యెహోవాను వెతుకట యందు నిలుపుకోలేదు. కారణం ఏంటంటే
బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ బై హర్ ఓన్ మదర్, హిజ్ ఓన్ మదర్. తన సొంత తల్లి యొక్క చెడు ప్రభావం వలన తన మనస్సును యెహోవా యందు నిలుపుకోలేకపోయాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మనం సంఘంలో ఆరాధనలో పాల్గొంటూ ఉంటాం. కొన్నిసార్లు మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, లేక అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, నామకార్థ క్రైస్తవులుగా ఉండేవారు కొంతమంది ఉంటారు. కాబట్టి వారు చెప్పే మాటలు కానీ వారి యొక్క చేసే పనుల వలన కానీ మనం తికమకబడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో బైబిల్కి వ్యతిరేకంగా చేసేవారు కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో మన జీవితం ఎలా ఉంటుందంటే యెహోవాను వెతకడం యందు మన మనస్సు నిలుపుకోలేకపోతాం. అదే రెహబాము జీవితంలో జరిగిందండి. తన తల్లి అమ్మోనీయురాలు కాబట్టి ఆమె యొక్క ప్రభావం కుమారుడి మీద ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా కొన్ని ఇళ్లలో క్రైస్తవులుగానే ఉంటారు, కానీ నిజమైన క్రైస్తవ్యం కలిగి ఉండలేకపోవచ్చు. బుద్ధిహీనమైనటువంటి పనులు చేయటం, పలకటం మనం చూస్తాం. అలాంటి బుద్ధిహీనమైనటువంటి పనులు చేస్తే కుమారుడి మీద ప్రభావం ఎలా ఉంటుందంటే వారి మనస్సులను యెహోవా యందు నిలుపుట యందు, యెహోవాను వెతకట యందు నిలుపుకొనకుండా ఉంటారు. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీరందరి ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ తల్లిదండ్రుల ద్వారా, నీ బంధువుల ద్వారా నీ యొక్క మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలపకుండా చేసుకునే సందర్భాలు వస్తాయి. వారికి ఉన్నటువంటి బుద్ధిహీనత, వారికి ఉన్నటువంటి దుర్మార్గత నీ మనస్సు యెహోవాను వెతుకుట యందు నిలపకుండా చేసుకునే సందర్భాలు వస్తాయి. కానీ ఇక్కడ ప్రభు బల దగ్గర మనం ఉన్నాం. ఒకవేళ మన మనసు యెహోవాను వెతకకుండా చేసిన సందర్భాలు ఉంటే, రెహబాములాగా తప్పిపోయిన స్థితిలో ఉంటే మనం పరిశీలించుకోవాలని ప్రభు బల మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి అలా మనల్ని దేవుని నుంచి దూరపరిచేవారు ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి వారిని మనం నిందించాల్సినటువంటి అవసరం లేదు, వారిని ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. వారి ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము యెహోవాను వెతుకుట యందు మనము నిలకడగా ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కావచ్చు, అలాగే బంధువులు కావచ్చు, వారు మంచివారుగా ఉండొచ్చు, చెడ్డవారుగా ఉండొచ్చు, కానీ మన జీవితాలు వారి ప్రభావం మన మీద పడకుండా చూసుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. రెహబాము అలా దుర్మార్గంగా జీవించడానికి కారణం ఏంటంటే తన తల్లి అమ్మోనీయురాలు. ఆ అమ్మోనీయురాలుగా ఆమె యొక్క ప్రభావం ఆ కుమారుడి మీద ఉంది. సంఘంగా మనం చేరి ఉన్నాం కాబట్టి ఒకవేళ నీ యొక్క ఫ్రెండ్స్ దేవుని ఎరగని వారు కావచ్చు, నీ తల్లిదండ్రులు దేవుని ఎరగని వారు కావచ్చు, లేకపోతే నీ ఇంటి పక్క ఉండేవారు దేవుని ఎరగని వారు కావచ్చు, వారి ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి వారి ప్రభావం వలన నీవు దేవుని నుంచి దూరపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. రెహబాము ఇక్కడ అతని యొక్క మనసు యెహోవాను వెతకడం యందు నిలుపుకోలేదు. కారణం ఏంటంటే ఆయన యొక్క తల్లే. రెండవ కారణంగా మనం చూసినప్పుడు రెహబాము తన మనస్సు యెహోవాను వెతకడం యందు నిలుపుకొనలేదు. కారణం ఏంటంటే బోధకులు చెప్పిన మాట వినలేదండి. ఇక్కడ రెహబాము రెండవది ఏం చేశాడు? తన తల్లి ప్రభావం ఆయన మీద ఉంది, మొట్టమొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే బోధకులు చెప్పిన మాట అతడు వినలేదు. చూడండి, ఇక్కడ 5వ వచనం చదువుకుందాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. చూసారు, ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే ప్రవక్త వస్తూ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి షమయా రెహబాము వద్దకు వచ్చి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం మనం పూర్తిగా ఆలోచించట్లేదు, కానీ కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ వారి ఎదుగు వచ్చినటువంటి యొక్క శత్రు భయం వలన బోధకుని యొక్క మాటలు పూర్తిగా రెహబాము వినకుండా పోయాడండి. ఇక్కడ బోధకుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఆయన మాటలు పూర్తిగా వినలేదు. అయితే కొద్దిగా తను తాను తగ్గించుకున్నట్లుగా ఇక్కడ రాయబడింది. తర్వాత ఈ వర్తమానం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కొద్దిగా తను తాను తగ్గించుకున్నట్లుగా రాయబడింది, కానీ పూర్తిగా ఆ యొక్క బోధకుని యొక్క మాటలు ఆయన వినలేదని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 12వ వచనం చూస్తే, 12వ వచనం, అతడు తను తాను తగ్గించుకునినందున యెహోవా అతన్ని బుద్ధిగా నిర్మూలము చేయక యూదావారు కొంతమట్టుకు మంచితనమును అనుసరించడం చూచి తన కోపం అతని మీద నుంచి త్రిప్పుకొనెను.
కాబట్టి పూర్తిగా మారలేదు, కొద్దిగా తను తగ్గించుకున్నాడని ఇక్కడ రాయబడి ఉంది. 14వ వచనం చూస్తే, అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. ప్రవక్తలను పంపించాడు ఆయన దగ్గరికి, వినలేదు, పూర్తిగా వినలేదు, దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా వినలేదు, కొద్దిగా తగ్గించుకున్నాడట. ఆ కొద్దిగా తగ్గించుకుంటేనే ఇక్కడ ఆ కొంచెం మట్టుకు మంచితనం అనుసరించడం చూసి దేవుని యొక్క కోపం తగ్గించుకున్నాడు. అసలు పూర్తిగా అతడు విన్నట్లయితే దేవుని నుంచి ఆశీర్వాదాలు పొంది ఉండేవాడండి. కాబట్టి ఇది అనేక మంది మనలో కూడా ఉండవచ్చు. దేవుని వాక్యం ఏదో కొంచెం వింటాం, కొంచెం పెడచెవిని పెడతాం. కొన్ని రోజులు మంచిగా ఉంటాం, కొన్ని రోజులు చెడ్డగా ఉంటాం. అందువల్లే దేవుని కోపం కొంచెం తగ్గి ఉంది. కానీ నీవు ఆశీర్వాదాలు పూర్తిగా పొందాలంటే నీవు ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచి పూర్తి నమ్మకం కలిగి ఉన్నట్లయితే, ఒక దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ప్రవక్తను పంపించినప్పుడు అది పూర్తిగా ఆయన మాటలు విన్నట్లయితే అతని రాజ్యం ఇంకా సుభిక్షంగా ఉండేది. కాబట్టి ఇది దేవుడు అనేకమైన బోధకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఒక బోధకుడు మాట్లాడినప్పుడు కొంతమంది వాక్యాన్ని వింటారు, చెలించిపోతారు, తమ జీవితాలను వారు మార్చుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో రెహబాములాగా కొన్ని పాపాలు మాత్రమే ఒప్పుకొని కొన్ని పాపాలు ఒప్పుకోకుండా ఉండేవారు కూడా ఉంటారండి. రెహబాము ఏం చేస్తున్నాడు ఇక్కడ? కొన్ని పాపాలు మాత్రమే ఒప్పుకొని మంచి వ్యక్తిగా మారాలని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దినాన ప్రభు బల యొద్ద చేరాం, ప్రభు యొక్క బలలో చేయబోతున్నాం, మనం పరిశీలించుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రెహబాము నిజమైనటువంటి మార్పు అతని జీవితంలో లేదు, ఏదో కొద్దిగా మారటానికి ప్రయత్నించాడు. కాబట్టి నీవు నీ మనసును యెహోవాను వెతుకుటయందు నిలుపుకుంటే అది మన జీవితాలకు ఎంతో ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. కాబట్టి నీ హృదయంలో మార్పు కొరకు నీవు నిజంగా కోరుకుంటే ఆ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది వాక్యాన్ని పదే పదే చదివేవారు ఉన్నారు, కొంతమంది వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ధ్యానించేవారు, లోతుగా ఆలోచించేవారు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్య భాగం అనేక చోట్ల వినిపిస్తుందండి. టీవీల్లో కానీ లేకపోతే దేవాలయాల్లో కానీ అనేక వేల ప్రసంగాలు బోధించబడుతున్నాయి. అవి బోధించబడిన తర్వాత వాటి గురించి మనం ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నాం? కేవలం మందిరంలో వినేసి వెళ్ళిపోతున్నామా, లేకపోతే వాటిని గురించి ఆలోచన చేసుకొని వాటి ప్రకారం మన జీవితాలను మార్చుకుంటున్నామా అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి రెహబాము జీవితం మనం చూసినప్పుడు ప్రవక్త వచ్చి దేవుని యొక్క మాటలు వినిపించినప్పుడు వాటిని విని వదిలేశాడండి. అందుకోసమే అతని జీవితం యెహోవాను వెతుకుటయందు పూర్తిగా అతడు సిద్ధపడలేదు, యెహోవాను వెతుకుని అతడు పూర్తిగా నిలుపుకోలేదు. కాబట్టి మొట్టమొదటి కారణం ఏంటంటే రెహబాము తన యొక్క మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకోలేదు. మొట్టమొదటి కారణం ఏంటంటే తన తల్లి యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వలన. రెండవదిగా కారణం ఏంటంటే ప్రవక్తలు చెప్పినటువంటి మాట యందు, బోధల యందు నిర్లక్ష్యం చూపుట వలన రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవదిగా చూసినట్లయితే ఈ రెహబాము మూడవదిగా తన మనసు యెహోవాను వెతుకుటను నిలుపుకోలేదు. కారణం ఏంటంటే తన జీవితం మార్పు చెందటానికి అతడు ప్రార్థన చేయలేదు. ఆయన జీవితం మార్పు రావటానికి లేకపోతే మారు మనసు తిరిగి పొందటానికి అతడు ఏమాత్రం కూడా ప్రార్థన చేయలేదు. కాబట్టి ఈ 14వ వచనాన్ని మనం అన్వయించుకుందాం ఒకసారి. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెనో అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెడు క్రియలు చేస్తూనే ఉన్నాడు, ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. కానీ మారు మనసు కోసం రెహబాము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన ఎంత మాత్రం కూడా చేయలేదని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు బలను మనం సమీపిస్తూ ఒకవేళ మనం కూడా చెడు క్రియలు చేస్తూ మారు మనసు పొందకుండా, మనసు పశ్చాత్తాపడకుండా ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మనము మన యొక్క జీవితాలు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. అడగకపోతే మనకి ఏది కూడా దొరకదు అని అక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కానీ మీకు దొరుకుటలేదు, దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. రెహబాము దేవుని చేత నిర్ణయించబడినటువంటి రాజే, కానీ దుష్టత్వంలోనికి వెళ్ళాడు. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, తన తల్లి యొక్క బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బోధకుల మాట వినకపోవటం వల్ల కావచ్చు. కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని ఒక గొప్ప
ఆశీర్వాదాలు నింపి ఉండేవాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి అడగలేకపోయాడు. ఇది మూడవ కారణం అండి. తన మనస్సు యెహోవాను వెతకడం నిలుపుకోలేదు. కారణం ఏంటంటే మారు మనసు కోసం అతడు తిరిగి ప్రార్థన చేయలేదు. దేవుని అడగపోతే మీకేమీ దొరకదని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరొక వ్యక్తిని మనం నూతన నిబంధనలో చూస్తామండి. కృత నిబంధనలో అపోస్తల కార్యాల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు, గాడి సీమోన్ అనబడే వ్యక్తి. గాడి సీమోను అపోస్తుల యొక్క బోధలు విన్నప్పుడు, వారు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసినప్పుడు అతని హృదయం ఎంతగానో మార్చబడి అతను కూడా బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత మరి పరిశుద్ధాత్మను కొరకు డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మ నాకు కావాలని కోరుకుంటాడు. అప్పుడు పేతురు గాడి సీమోన్తో చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మార్మన్స్ పొందేంతవరకు బాగానే ఉన్నాడు. తర్వాత మరలా చెడుతనంలోనికి వెళ్ళాడు గాడి సీమోను. తన హృదయం దుష్టత్వంతో నిండిపోయింది. దేవుని అద్భుత కార్యాలు చూసినప్పుడు నేను కూడా చేయాలంటే డబ్బుతో నేను సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. అప్పుడు పేతురు అతనితో చెప్పిన మాట ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో, కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని అంటాడు. గాడి సీమోన్తో పేతురు ఏమంటున్నాడండి? ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడు. అంతకుముందు ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ భాగ్యంలోనికి వచ్చిన వ్యక్తే గాడి సీమోను. కానీ తన హృదయము చెడుతనంతో నిండిపోయింది. యెహోవా యందు తన యొక్క మనసు నిలుపుకొనలేకపోయాడు. అప్పుడు పేతురు అతనికి ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడు? నీవు చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో, అప్పుడు నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అంటూ ఉన్నాడు. కాబట్టి సీమోన్తో చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు తిరిగి మారు మనసు పొందు, మారు మనసు కోసం ప్రార్థించు, నీవు క్రీస్తులోనికి మార్చబడటానికి దేవుణ్ణి నీవు అడగాలి. ఒకవేళ నీ జీవితం దుష్టత్వంలోనికి మారిపోయి ఉంటే తిరిగి మారు మనసులోనికి రావటానికి దేవుణ్ణి అడగాలి. అదే ఇక్కడ యాకోబు పత్రికలో, దేవుని అడగనందున మీకేమీ దొరకదు, అడగకపోతే ఏది కూడా దొరకదని ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంతకన్నా మంచి వాక్యం యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుందండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే బైబిల్ గ్రంథం మనకు తెలియజేసే మాట ఏంటంటే, యెహోవా నీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. యెషయా గ్రంథం 55:6లో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనండి. ప్రభువు మనకి ఎప్పుడూ సమీపంలో ఉన్నాడండి. ఆయన మన కొరకు బలను సిద్ధపరిచాడు. బల దగ్గరికి వచ్చి మన జీవితాలు పరిశీలించుకోమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపంగా మనకు ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మందిరంలోనే మనం ఉన్నాం, ఆయన వాక్యం వింటూ ఉన్నాం, ఆయన సన్నిధి మన మధ్య ఉంది. ఆయన సమీపంగా ఉండగానే ఒకవేళ మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నట్లయితే పరిశీలించుకోవాల్సినటువంటి సమయంగా మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో 27-28 వచనంలో అదే మాట అక్కడ రాయబడి ఉంది. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. ప్రభు మనకు దూరంగా లేడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఆయనలోనే చెలిస్తున్నాం, ఆయనలోనే బ్రతికిస్తున్నాం, ఆయనలోనే ఉనికిని కలిగి ఉన్నాం. ఆయన మనకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు అని ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను గమనించినా గమనించకపోయినా ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు సమీపంలోనే ఉన్నాడు, ఆయన మన మధ్యనే ఉన్నాడని ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? మనకు సమీపంగా ఉన్న దేవుని మనం ఏం చేయాలి? మరలా యెషయా గ్రంథం 55:6కి వెళ్ళినట్లయితే ఆయన వేడుకొనండి అని అక్కడ రాయబడి ఉందండి. ఆయన మనకు సమీపంగా ఉండగానే మనం ఏం చేయాలి? ఆయన్ను వేడుకొనండి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ రెహబాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. రెహబాము దేవుని వేడుకోలేకపోయాడు, తన హృదయం నిలుపుకోలేక యెహోవా యందు వెతుకుటయందు నిలుపుకోలేకపోయాడు. దానికి కారణం దుష్ట స్వభావం ఉన్నటువంటి తల్లి. అలాగే రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, ప్రవక్తల మాటలు వినకుండా ఉన్నాడు. మూడవదిగా ప్రార్థన చేయలేకపోయాడు. మూడవదిగా ఆయన తిరిగి వెతికి మారుమనసు కోసం ప్రార్థన చేయలేకపోయాడు. కాబట్టి ఇది రెహబాము జీవితం మనకు ఒక హెచ్చరికగా ఉంది. ఒకవేళ మన జీవితాలు దేవునికి దూరం అయిపోతే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన సన్నిధిలో క్షమాపణ పొంది పశ్చాత్తాపంతో ఆయన వేడుకొని మన జీవితాన్ని పరిశీలన చేసుకొని ప్రభుకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రభు బలలో పాల్గొనడానికి ప్రభు మనకు ఒక గొప్ప సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి అనాలోచితంగా దేవుని బలలో పాలు పొందకుండా మన జీవితాన్ని పరిశీలన చేసుకొని తిరిగి మరి ఆయన్ను వెదకి వేడుకొని ఆయనలోనికి మార్చబడి ప్రభు యొక్క బలలో పాల్గొనాలని
దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి రెహబాం వల్లే నీవు ఒకవేళ ఉండొచ్చు, దేవునికి దూరంగా వెళ్ళి ఉండవచ్చు. నీ యొక్క ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, లేకపోతే నీవు ప్రవక్తల మాటలు, బోధకుల మాటలు వినకపోవటం వల్ల కానీ, దేవుని కొరకు ప్రార్థన చేయకపోవటం వల్ల కానీ ఆయన సన్నిధి వెదకకపోవచ్చు. అయితే దేవుడు ఈ సమయంలో మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ప్రభు బలి చేరడానికి ముందుగా మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క మనసు యెహోవాను వెతుకుటేందుకు నిలుపుకొని, ఆయన మన కోసం చేసినటువంటి బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆ బలియాగం ద్వారా మనము ఏ రీతిగా రక్షించబడ్డామో ఆయన కృపలను జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. ఆ విధంగా ఉండటానికి దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.